యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండలం కంకణాలగూడెంలో ప్రెస్ మీట్ నిర్వహించిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. ఈ సందర్భంగా ప్రస్తుత ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై హాట్ కామెంట్స్ చేశారు. గతంలో రాజీనామా చేసింది 18,000 కోట్ల కోసమేనని, కానీ ఇంతవరకు మునుగోడు అభివృద్ధికి ఒక్క శంకుస్థాపన కూడా జరగలేదని విమర్శించారు. కేసీఆర్ నాయకత్వంలోని మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. ప్రభుత్వం సహకరించడం లేదని చెప్పే బదులు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లి ప్రజల సమస్యలు తీసుకెళ్లాలని సూచించారు. ఇంతవరకు ఒక మంత్రిని కూడా నియోజకవర్గానికి తీసుకురాలేదని, మీ అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఒక్కసారైనా నియోజకవర్గానికి ఆహ్వానించారా అని ప్రశ్నించారు. ఇవాళ మునుగోడు అభివృద్ధి కొరకు ఆయన నేను ఏదో త్యాగం చేస్తున్నా అంటుండు, కానీ మునుగోడు అభివృద్ధి కొరకు కాదు, ఆయన కాంట్రాక్ట్ల కొరకే ఈ రాజీనామా అనే డ్రామా మొదలుపెట్టిండు. ఈ డ్రామా ఇంకెన్ని రోజులు ఆడలేవు. మునుగోడు ప్రజల మీద ఉన్నది నీకు ప్రేమ కాదు, కపట ప్రేమ. ఇది వాస్తవము. నీకు మునుగోడు ప్రజల మీద ప్రేమే ఉన్నట్టయితే నువ్వు మంత్రి దగ్గరికి వెళ్తావా, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తావా, ఎవరి దగ్గరికి వెళ్తావా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇక నిధులు తీసుకొచ్చి చేయగలిగితే సంతోషం. ఇవాళ మంత్రి పదవి నీకు వస్తుందంటే మేము కూడా సంతోషపడతాం. కానీ మంత్రి పదవి అని స్టేజ్ల మీద బయటట్లా మాట్లాడితే రాదు. అది అధిష్టానం దగ్గర పోవాలి, మాట్లాడుకోవాలి, ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి, ఇస్తే తీసుకో. లేకున్నా కానీ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ నిధులు తెచ్చినా కదనయా, మరి నువ్వు ఎమ్మెల్యేగా చేయలేవా? అధికార పార్టీలు ఉన్నావు కదా, నేను అధికార పార్టీలు ఉన్నప్పుడే చేసిన, మరి నువ్వు చేయొచ్చు కదా. నీతోటి ఏమీ చేత కాదు, దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. చేత కానీ ఎమ్మెల్యేవు, నీకేమున్నా నీకు కాంట్రాక్ట్ల మీద ఉన్న సోయి ఈ మునుగోడు ప్రాంత అభివృద్ధి మీద లేదు. ఇది వాస్తవం. నేను అనుకుంటా ఉన్నాను. మళ్ళీ ఇప్పుడు రాజీనామా డ్రామా ఆడేది కాంట్రాక్ట్ కొరకని అనుకుంటున్నా, కానీ అప్పుడు బీజేపీ పార్టీలో తెచ్చుకున్న 18,000 కోట్ల కాంట్రాక్ట్ ఏదైతుందో దాంట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయట. మళ్ళీ ఆ ఇబ్బందులను తొలగించుకోవడం కొరకు మళ్ళీ ఇక్కడ రాజీనామా చేసి బీజేపీలోకి ఇట్లా పోయి మళ్ళీ ఇబ్బందులను తొలగించుకోవడానికే ఈ డ్రామా అనేది కూడా నేను అనుకుంటా ఉన్నాను, ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఇది ప్రజలంతా గమనిస్తారు. ఏదేమైనా కానీ ఈ ప్రభుత్వంలో ఇక ఆయనే ఈయనే ఆ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారిది ఒక బాట, ఈయనది ఒక బాట, ఈయన అన్నది ఒక బాట. ఈ మూడు రాళ్ళు ఎప్పుడు కలవయి. అప్పటికప్పుడే నువ్వే బేష్ అనుకుంటారు, అప్పుడప్పుడే హాయ్ బాయ్ అనుకుంటారు, అప్పుడప్పుడే తిట్టుకుంటారు. ఏం అర్థమే కాదు, వాళ్ళ భాష అర్థం కాదు, వాళ్ళ వ్యవహార శైలి అర్థం కాదు, ఏమర్థం. ఏదేమైనా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు మాత్రం అందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. మళ్ళీగా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటా ఉన్నారు. మళ్ళీ ఈ కేసీఆర్ గారు వస్తేనే ఈ తెలంగాణకు శ్రీరామ రక్ష. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో అర్థం కాని సందర్భం. ఇలా రాజగోపాల్ రెడ్డి పదవులు ఎంపీగా 5 సంవత్సరాలు చేసిండు, అదేవిధంగా ఎమ్మెల్సీగా 3 సంవత్సరాలు చేసిండు, అదేవిధంగా ఎమ్మెల్యేగా మళ్ళీ 4 సంవత్సరాలు చేసిండు, అదేవిధంగా ఇప్పుడు ఎమ్మెల్యేగా 2 సంవత్సరాలు చేస్తూ ఉన్నాడు. ఇన్ని 5, 3, 8, 4, 12, 14 సంవత్సరాలలో ఈ మునుగోడు నియోజకవర్గంలో తను చేసింది శూన్యము. అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు గల్లీలో నీ ప్రభుత్వమే, ఢిల్లీలో నీ ప్రభుత్వమే, ఇప్పుడు కూడా నీ ప్రభుత్వమే. కనీసం 14 సంవత్సరాలు 14 లేయింగ్ స్టోన్స్ ఎక్కడన్నా ఏది శిలాఫలకాలు తోటి ఏర్పాటు అభివృద్ధి చేసినవా? ₹1 నిధులు ఎక్కడన్నా వెచ్చించినవా? ఎంతసేపు తన కాంట్రాక్ట్ల కొరకు తప్ప ఈ ప్రాంతం మీద తనకు ప్రేమ లేదు. ఎంతసేపు ఆయనకు పదవులు కావాలి, పదవుల కొరకే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడేం చేసిండు? మొన్న ఇది ఈ 23కు ముందు ఆయన రాజీనామా చేసిండు. ఏది కాంగ్రెస్ పార్టీలో రాజీనామా చేసేటప్పుడు లేదు అధికార పార్టీలో నేను లేను, నాకు నిధులు ఇస్తలేరు కాబట్టి నేను రాజీనామా చేస్తున్నా అని అన్నాడు. మరి రాజీనామా చేసి వెళ్ళకపోయిండు, బీజేపీలోకి పోయిండు. మరి అధికార పార్టీ అది? కేవలం అప్పుడు రాజీనామా చేసింది 18,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ కొరకే. ఢిల్లీ బీజేపీ నాయకులతోటి చేతులు కలిపి
తెలంగాణ ప్రభుత్వాన్ని కూలదోయటానికి ప్రయత్నం చేసిండు. ఆ ప్రయత్నంలో భాగమే తనకు 18,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చారు అనేది ఇది వాస్తవం.